జీవితంలో మనం సంపాదించిందంతా వేరే వాళ్ళు అనుభవించడానికి కానీ మనం అనుభవించడం లేదు. ఎందుకో ఈ తాపత్రయం. మనకెవడన్నా పెడతాడా వృద్ధాప్యం వచ్చినాక? నో 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 ఎవడు పెట్టాడు. అందుకే అన్ని వయసులప్పుడు ఇది అనుభవించాలి, అదే అనుభవించాలి. ఇది జీవితం. ఎవరు మనల్ని కాపాడలేరు. అది పిల్లలు ఎక్కడో ఉంటారు బయట, మనం మాత్రం ఇక్కడే ఉంటాం. ఏ జబ్బు వచ్చినా ఏది వచ్చినా కూడా చూసేవాళ్ళు ఉండరు. చాలా వరకు కుటుంబాలు అలాగే బతుకుతున్నాయి. ఎవరు చూసేవారు ఉండరు, చేసేవారు ఉండరు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరు. మన పిల్లలకు మనం ఎంతో సంపాదించి ఎంతో చేసి మనం ఏ సుఖాలు అనుభవించకుండా వారి కోసం మనం బతుకుతున్నామని వాళ్ళ ప్రాజెక్టులను చేసి పంపిస్తే చివరకు మనకు మిగిలేది ఏమి ఉండదు. అందుకే జాగ్రత్త. ఎప్పుడు ఏ సమయంలో ఏది అనుభవించాలి అదే అనుభవించాలి. వాళ్ళ పిల్లలు అంతా సుఖంగా బయట ఉంటారు, కానీ ఇక్కడ పడే కష్టాలు ఎవరు చూసుకోరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఇది కావాల్సింది మనిషికి. అంతేకాని ఓకే, ఇంకోటి మన అనుకునే వాళ్ళు కూడా మనకు ద్రోహం చేసే రోజులు ఇవి. నా అనుకోవాలి, నా కుటుంబం అనుకొని బతకవలసిన రోజులు ఇవి. అందుకే జాగ్రత్త. ఇది జీవితం. ఎవరు ఆదుకోరు, ఎవరు చూడరు. పైకి పోవాల్సిందే, ఆత్మకాయలు పోవాల్సిందే. అందుకే మనిషికి ఆనందంతో ఉంటేనే అన్ని ఆర్గాన్స్ పనిచేస్తాయి. మనిషి ఎప్పుడైతే డిప్రెషన్కు లోనవుతాడో, ఆలోచనకు లోనవుతాడో, బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం ఇంపాక్ట్ పడుతుంది వాటి మీద. బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎలా అంటే, మన సైకిల్ పంచర్ అయిందనుకోండి, ఒకసారి వెళ్తాం మనం పంచర్ చేయించడానికి. అక్కడ వాడు ట్యూబ్ ఇప్పి గాలి కొట్టి చూస్తాడు, ఎక్కడో పంచర్ అయింది, పంచర్ అతికేస్తాడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ గాలి కొట్టి నీళ్ళల్లో తిప్పుతుంటాడు. అప్పుడు మనకు కనిపిస్తుంది మధ్య మధ్యన ఉప్పుతుంది ట్యూబ్. అది అప్పుడు మనం అనుకుంటాం, అది జాగ్రత్తరా, ఇది ఎక్కడో పంచర్ అవుతుంది అని జాగ్రత్త వహిస్తాం మనం. అది పంచర్ కాకుండా జాగ్రత్త వహిస్తాం మనం. ఆ జాగ్రత్త మనిషికి లైఫ్లో కావాలి. ఆర్గాన్స్ కూడా అటువంటి అన్నీ ఉపయోగం ఉంటాయి. దాని మీద ఈ డిప్రెషన్లకు, ఆలోచనలకు, అన్ని ఆరోగ్యానికి అన్నీ వాటి మీద ఇంపాక్ట్ అవుతుంది. అందుకే ఆలోచన మానాలే, డిప్రెషన్ మానాలే, ఎట్లా జరిగే అదే జరుగుతుంది. దాన్ని ఏం చేయలేము. కాకపోతే మనం ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటే చాలు. దానికి మించిన పైసలు లేవు, దానికి మించిన డబ్బులు లేవు, దానికి మించిన వేరే ఏ సమస్య లేదు. మనిషికి ఆరోగ్యం ముఖ్యం. అంతేకాని డబ్బు, ఎంత కోట్ల డబ్బు ఉన్నా కూడా ఒక్కోసారి మనిషిని బతికించలేవు. ఇది లైఫ్ ఇది. ఓకే, టేక్ కేర్ ఎవ్రీబడి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.